అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంది. ఆ దరఖాస్తులో భాగంగా ఎవరికి ఇల్లుకు ఉన్నది, ఎవరికి ఇల్లు లేదనే కోణంలో పూర్తిగా సర్వే నిర్వహిస్తుంది. ఆ యాప్ ద్వారా ఎవరైతే ఇల్లుకు సంబంధించిన అంశాలు కానీ ప్రజాపాలనలో ఏదైతే ఇల్లు కావాలా లేదైతే మనకి ప్లాట్ కావాలా అనే కోణంలో కూడా ఏమేమి దరఖాస్తులు చేసుకుంది దానికి అందరికీ కూడా సర్వే నిర్వహిస్తున్నారు. మొదటగా ఇల్లు ఏదైతే స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ అర్బన్లో చూసుకుంటే 58,000కి పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశం మీద సర్వే నిర్వహిస్తారు. ఇక్కడ సర్వేకి సంబంధించిన టీం ఉంది. చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో మీరు సర్వే నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది, అసలు ఎలా కొనసాగుతుంది? నమస్కారం అండి. మాకు ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా ఆన్లైన్లో వచ్చినాయి. మనకు డివిజన్ నెంబర్ 57 వార్డ్ ఆఫీసర్గా నాకు టోటల్ 744 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇండ్లు మరియు అందులోనే మన స్థలాల ఉండి హౌసింగ్ లోన్ కోసము అప్లికేషన్ వచ్చాయి. ప్రతి ఇంటింటికి ఆన్లైన్ సర్వే చేయడం జరుగుతుంది. మెప్మా ఆర్పీలతో సహకారంతో జరిగేది. ప్రజలు కూడా మంచి స్పందించి మాకు కూడా సహకారాన్ని అందిస్తున్నారు సర్వేలో. మరియు ప్రతి ఇంటికి జరిగి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రకారంగా బీపీఎల్ ప్రాపర్టీని కంపల్సరీ వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితులను చూసి వాళ్ళను అర్హులుగా గుర్తించడం అవుతుంది. ఇంకా ఏమైనా ఏపీఎల్ ప్రాపర్టీ ఉంటే ఇనెలిజిబుల్గా గుర్తించడం జరుగుతుంది. ప్రధానంగా మీరు ఏమేమి తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు, వాళ్ళని ఎలా గుర్తించబోతున్నారు? మొదటగా వాళ్ళు అప్లికేషన్గా ఆధార్ కార్డు మనకు ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న లిస్ట్ మనకు ఆల్రెడీ ఫోన్లో వస్తుంది యాప్లో. ఆ భాగంగా ఆధార్ కార్డు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు రేషన్ కార్డుగా బీపీఎల్ ప్రాపర్టీగా మనము రేషన్ కార్డు చెక్ చేయడం జరుగుతుంది. మరియు వాళ్ళ ఇంటి స్థితిని మనం ఇంటి పరిస్థితిని కూడా చూసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళ చుట్టూ పరిసరాలను బట్టి వాళ్ళ అర్హుల మనం గుర్తు చేసి చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీ ఇంటికి సర్వేకి వచ్చారు, ఎలా అసలు సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఇందిరమ్మ ఇల్లు के लिए कई के लिए आया इधर? इंदिरम्मा इल्लू के लिए आया क्या? हाँ, घर नहीं है, इंदिरम्मा इल्लू के लिए आए हैं सार यहाँ पे। सार गली गली फिर के सार सबका सर्वे कर रहे हैं. जिसके पास प्लाट है सार उनके लिए लोन दे रहे. लोन के अप्लाई करे आप लोग बोलते सो क्या है, घर कैसे अप्लाई करे. सार को ज़रा क्या है बोलते नहीं, सार अपने घर के पास आप लोग ठहरो. सार घर सार आपके पास घर के पास आते, आपका आधार कार्ड लेके आप लोग ठहरो वहाँ पे. सार को परेशान मत करो. सार भी क्या है बोलते सबके अच्छे के लिए कर रहे. सार भी सबके अच्छे के लिए कर रहे. सार सब क्या आ रहे. आप लोग को क्या होना, क्या किसके लिए इंक्वायरी करने के लिए? घर होना, नहीं तो आप लोग लोन होना, क्या होना? अब हमारे फ्लैट नहीं है सर, घर नहीं है हमारे. हम किराया भर रहे, कितने दिन से किराए में हम लोग. हमको घर होना हमारे. अब इससे पहले भी देते बोले नहीं दिए. अब तो सर को ज़रा उम्मीद है दियो बोल के, कैसा भी करके सर गवर्नमेंट से दरखास्त कर रहे. गरीबों की भी मदद करो बोल के. ये लोग अब कोई घर के लिए अप्लाई करा सो है, कोई लोन के लिए अप्लाई कराए. तब गरीब लोग बहुत ज़्यादा परेशान है. मेरी रेवंत रेड्डी सर से ये गुजारिश है कि तमाम गरीब लोगों जितने भी मुस्तहिक अफराद है ये लोग को मकान फराहम करे सर. और जो लोन के लिए अप्लाई करे वो लोगों को लोन दीजिए सर. और कई ऐसे लोग हैं जो अप्लाई करे घर के लिए, कोई लोन के लिए, वो लोगों का लिस्ट में नाम नहीं है सर. वो लोग कैसा करना, जो ऑलरेडी मुस्तहिक लोग हैं जिसका रोज़ गुजर बसर मुश्किल है, वैसे लोगों के नाम ये इसमें नहीं आए सर. वो लोग कैसे करना, वो लोग के लिए भी जल्द कुछ इकदाम कीजिए सर. థ్యాంక్ యూ సార్. ఇంటింటికి సర్వే నిర్వహిస్తారు, ఎలా ఉంది? ఇంటింటికి మంచిగానే ఉంది సార్. ఇప్పుడు మంచిగానే సార్ వచ్చి మాకు మంచిగానే రెస్పాండ్ ఇస్తారు. గవర్నమెంట్ నుంచి వచ్చి మాకు మంచిగానే మాకు ఇంటికి వచ్చి ఆధార్ కార్డు, మళ్ళీ రేషన్ కార్డు, ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తు చూస్తారు, చూసి వెరిఫికేషన్ చేస్తారు. మళ్ళీ ఇల్లు ఎట్లుంది, ఇల్లు స్థితి ఎట్లుంది అది కూడా చూస్తారు. చూసి ఎవరు అప్లికేషన్ పెట్టుకుర్రో వాళ్ళకి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఫోన్ ద్వారా ఫోటోలు తీసి క్యాప్చర్ చేసి చేస్తారు సార్. అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమేమి అడుగుతున్నారు? ఇంటికి వచ్చి రేషన్ కార్డు అడుగుతుర్రు, ఆధార్ కార్డు అడుగుతుర్రు, మళ్ళీ ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తు చూసి వెరిఫికేషన్ చేస్తారు సార్. మీరు ఇల్లు కోసం పెట్టుకున్నారా, లోన్ కోసం పెట్టుకున్నారా? మేము ఇల్లు కోసం పెట్టుకున్నాం సార్. ఇల్లు లేదు, అద్దెకుంటున్నాం సార్ మేము.
మొత్తంగా చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ల కోసం మేము అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నాం. మొదటగా ప్లాట్ ఉండి వారికి ఇల్లు నిర్మించే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎస్సీలు అయితే 6 లక్షలు, అదేవిధంగా ఇతర కులాలు అయితే 5 లక్షల కోసం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ జిల్లాలో 3,50,000కి పైగా దరఖాస్తులు వచ్చాయి ప్రజాపాలనలో. అందులో భాగంగా ప్రతి ఒక్కరిని అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, వారికి సంబంధించిన మొదటగా ఫ్లాట్ ఉందా లేకపోతే వారికి ఇల్లు ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్లకు విధి విధానాలు పూర్తిగా ఇప్పటికే ఖరారై వాటన్నింటిని కూడా ఎంక్వైరీ చేసి ఎవరు అర్హులు అనే కోణంలో కూడా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.